హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ కథలు. ఏంటి ఈ రోజు ఇద్దరం వచ్చాం అనుకుంటున్నారా? ఈ రోజు అయితే మేము ఒక పెద్ద రెసిపీ అయితే ట్రై చేయాలని వచ్చేసాం. ఏంటి అది అంటే ది మోస్ట్ వైరల్ దుబాయ్ కునాఫా చాక్లెట్. ఇదైతే నేను మోడీ కంపెనీ రిలేటెడ్ది వైట్ కాంపౌండ్ అండ్ డార్క్ కాంపౌండ్ కూడా తీసుకున్నాను. ఇదేంటంటే మనం 1 hour ప్రయర్గా బయటని పెట్టామనుకో అది మెల్ట్ అవుతుంది. ఇన్ ఏ వే దట్ మనం చాప్ చేసుకొని ఈజీగా మెల్ట్ అయిపోద్ది. లేదంటే మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది ప్రాబ్లం. రిమైనింగ్ అంతా సేమ్. నేనైతే బటర్ అమూల్ బటర్ తీసుకున్నాను. నేను సాల్టెడ్ తీసుకున్నాను బికాస్ స్వీట్ వెరైటీకి కొంచెం సాల్ట్ ఉంటే ఇట్ గిట్స్ ఏ డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఏంటి గోల, మాకు ఈ రికార్డింగ్ ఏంటి వాయిస్ ఓవర్ అనుకుంటున్నారా? మేము చాలా కాన్ఫిడెంట్గా మైక్ పెట్టేసుకున్నాం కానీ ఆన్ చేయడం మర్చిపోయామండి. సో మీరు దయచేసి ఈసారికి ఇగ్నోర్ చేసి ఈ వాయిస్తో అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఈ చాక్లెట్ కావాలంటే కావాల్సింది పెయిన్ అంటారు. నేను చాలా రీసెర్చ్ చేశాను, చాలా రోజుల నుంచి చేయాలనుకున్న డిలే అయిపోయింది. సో ఈ పెయిన్ అయితే నేను బ్లింకిట్లో అవైలబుల్గా ఉంది. సో మీ అందరికీ తెలుసు నేను వైజాగ్లో ఉంటానని. సో నాకు తెలిసిన వాళ్ళందరూ మీరు కూడా నియర్ బై బ్లింకిట్లో ఆర్డర్ చేయండి, అవైలబుల్గా ఉంది. అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట. సేమియా చేయవచ్చు ఆర్ ఎల్స్ యూ కెన్ మేక్ సమ్ కునాఫా సంథింగ్, ఏమైనా వెరైటీస్ మీరు ట్రై చేయొచ్చు. యాక్చువల్లీ ఇదైతే కునాఫీ అనే ఒక ట్రెడిషనల్గా తయారు చేస్తారు. అది మన వల్ల అవ్వదు, నాకు అంత ఓపిక కూడా లేదు కాబట్టి నేను పైనే అనేది ఉంటుంది. అది నేనైతే తీసుకొని ఈ రెసిపీని స్టార్ట్ చేయడానికి వచ్చేసాను. సో ఇంకా డిలే లేకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇప్పుడైతే మేము వైట్ కాంపౌండ్ని చాప్ చేసుకున్నాము, మెల్ట్ చేస్తామన్నమాట. సో మెయిన్ వైల్ మనం స్టవ్ ఆన్ చేయాలి కదా. ఎదికేస్తున్నాను, ఎక్కడుంది లైటర్ అని కనిపించట్లేదు. సో ఫ్రస్ట్రేషన్లో చాలా వాల్యుబుల్ వర్డ్స్ కూడా వచ్చాయి అన్నమాట. బీప్స్ బీప్స్ వస్తాయి. సో ఇంకేం చేసామంటే రోలింగ్ బాయిలింగ్లో వాటర్ని బాయిల్ చేస్తూ మేమైతే వైట్ కాంపౌండ్ని ఒక గిన్నెలో తీసుకొని అది మెల్ట్ చేస్తున్నాము. చూసారు కదా, అలా తినాలన్నమాట. వైట్ మెల్ట్ చాక్లెట్ తినడమే బాగుంటుంది. సో మేమైతే అది వాటర్ బాయిలింగ్ అవ్వాలి. రోలింగ్ బాయిలింగ్ అయినప్పుడు మేమైతే ఆ చాక్లెట్ని మెల్ట్ చేస్తున్నాం. మెల్ట్ చేయాలి. సో ఈ మెల్ట్ అయిపోయిన తర్వాత మేమైతే కొంచెం ఎఫెక్ట్ కోసం గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ అయితే తీసుకున్నాము. 2 separate బ్యాచెస్గా తీసుకొని అదైతే మేము డెకరేషన్ కోసం లైట్గా స్ప్రెడ్ చేసాం అనమాట అవుటర్ లేయర్కి, అంతే. మేక్ షూర్ దట్ మీరు జెల్ కలర్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఎక్కువగా వేసుకోకండి. మనం ఇంట్లో కాబట్టి చేసుకుంటున్నాం, వీఆర్ నాట్ యూజింగ్ ఫర్ సెల్లింగ్ కదా. సో ప్రిఫర్ చేయండి ఆర్గానిక్గా చేసుకోవడానికి అండ్ స్కిప్ చేయడానికి కూడా ట్రై చేయండి. చూసారు ఎంత బాగుందో, మై గాడ్. ఆ కలర్ కాంబినేషన్ మాత్రం ఆ దుబాయ్ వాళ్ళకి ఏమనిపించింది కానీ నాకైతే నచ్చింది. సో నెక్స్ట్ అయితే నేను వర్మిసెల్లి రోస్ట్ చేయడానికి బటర్ తీసుకున్నాను. ఈ బటర్ కొంచెం కరిగేసిన తర్వాత మనం పెయిన్ అన్నాం కదా, చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసుకొని అది మనం బటర్లో యాడ్ చేస్తాం అన్నమాట. ఏంటా బటర్ అంత బ్లాక్గా అయిందంటే ఏం లేదండి, మా కూడా వంట చేత కాదు కాబట్టి మా చెల్లి ఐలో పెట్టి బటర్ని కడిగించింది అనమాట. సో మల్టీ టాస్కింగ్ వల్ల నెక్స్ట్ టైం వచ్చి డార్క్ చాక్లెట్ కూడా తీసుకున్నాం. అక్కడే తినేస్తుంది చూసారా, నాకు పెట్టేస్తుంది. అలా ఉంటుంది, తినాలి. యా, షేరింగ్ ఈస్ కేరింగ్ అండి. బికాస్ మేము తినలేదనుకో తినే వాళ్ళకి కూడా కొంచెం డైజెషన్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వి నీడ్ టు ఈట్ వెన్ వి లైక్ ఇట్ అనమాట. సో డిలేట్ చేయకుండా మేము మాత్రం చాక్లెట్ అంటే ఎవరైనా అమ్మాయిలంటే టెంప్ట్ అవుతారండి. సో ఇగ్నోర్ చేయండి, మేము అలా తింటున్నామని, అండ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే. ఇది ఒరిజినాలిటీ అనమాట. సో అది కూడా మెల్ట్ అయిపోయింది. ఎంత బాగుందో చూసారా, యూ కెన్ సీ దట్ గ్లాసీ కదా, చాలా బాగుంది. ఇంకా అది అలాగా కొంచెం స్ప్రెడ్ చేస్తాము. ఏంటంటే మేము ఎడ్జెస్కి కొంచెం స్ప్రెడ్ చేసాం బికాస్ మనకి ఓపెన్ అయ్యేటప్పుడు బాగా వస్తుందని. ఫ్రిడ్జ్లో ఒక 10 minutes పెట్టుకున్న 5 minutes అయిపోద్ది. సో ఈ పెయిన్ అనేది మనం రోస్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మేము పిస్తా తీసుకున్నాము. ఈ పిస్తా సాల్టెడ్ పిస్తాని గ్రైండ్ చేసుకోవాలి మనం. మిల్క్ మేడ్ తీసుకున్నాము, ఎలా అయినా తీసుకోవచ్చు. అంటే దాంట్లో బ్రాండ్స్ ఉంటే ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఇంకా మనం ఇది డైరెక్ట్గా మనకి పిస్తా పేస్ట్ కూడా దొరుకుతుంది.
అలా కాకుండా పిస్తా కూడా మీరు ఇలా స్క్రాచ్ నుంచి కూడా చేసుకోవచ్చు. నేనైతే స్క్రాచ్ నుంచి చేశాను. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీవే అనమాట. ఇప్పుడు ఏదైతే మనం వేయించామో వాటిలోకి ఈ పేస్ట్ అనేది మనం వేసేయాలి. వేసి ఒకసారి మిక్స్ చేస్తే దట్ ఆసమ్ డెలిషియస్ స్మెల్ అండ్ టేస్ట్ అనమాట. ఇప్పుడు తినాలా అని చూస్తున్నాను ఆ టైంలో నేను. లిటరల్లీ గైస్, నేనైతే అది చాలా తక్కువ వేసాను చాక్లెట్ లో. కేక. ఆ కాంబినేషన్ ఎలా వాళ్ళ మైండ్ కి వచ్చిందో నాకు తెలియదు కానీ చాలా బాగా ఇన్నోవేట్ చేశారు. చూస్తున్న ప్రతిసారి తినాలనిపిస్తుంది. యా, చాలా బాగుందన్నమాట. పిస్తాతో కాస్ట్ ఎక్కువని ఇగ్నోర్ చేసే వాళ్ళు కూడా కొంటారు చెయ్యాలని ఒకసారైనా. మీన్ వెల్ ఇలా చేసేటప్పుడు కూడా మీ ఇంట్లో కూడా చెల్లి అక్క ఉంటారు కదండి, అన్నయ్యనా, అలా చాక్లెట్ నాకుకొని వెళ్ళిపోతారు కదా. ఆ ఒరిజినాలిటీ అలాంటి వీడియోస్ లో బయటపడితే చూడండి. నేను కష్టపడితే అనుకుంటే ఎవరైనా ఉంటారు. నేను కష్టపడుతుంటే ఒక పక్క ఏమొచ్చి వెళ్ళి చాక్లెట్ లిక్ చేస్తుందండి. అలాంటి వాళ్ళండి మన ఇంట్లో ఉంటారు. చూస్తే ఎవరైనా తినకుండా ఉంటారు అసలు చాక్లెట్ ని. ఎవరుంటారో ఒకసారి కమెంట్ లో నాకు కమెంట్ చేసి చెప్పండి. యా, నేనైతే ఉండలేను, డామ్ ష్యూర్. ఇంకా ఒక 20 minutes తర్వాత దట్ ఆసమ్ దుబాయ్ చాక్లెట్ వాస్ అవుట్. ఏంటి, మాకు ఇంకా మాటలు లేవండి, ఇంకేం చెప్తాము. మేము షాక్ అయిపోయా. లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత యాక్యురేట్ గా వస్తుంది. ఇంకిద్దరం అయితే కొట్టుకుంటున్నాం అనమాట. ఓకే చెల్లి కదా అని చెల్లికి ఇచ్చేసి ఓపెన్ చేయాలి. ఇట్స్ లైక్ వావ్. ఆ ఫీలింగ్ కూడా చూసారా, కరెక్ట్ గా నేను తీసుకునే చిన్నది కాబట్టి అంత నీట్ గా వచ్చింది. ఇంకా మనం పెద్ద సైజ్ మౌల్డ్ తీసుకుని ఉంటే ఇంకా బాగా కనిపించేది. ఎనీవే ఇంట్లో కాబట్టి మాకు ఆగట్లేదు. కంపల్సరీ చూడండి, మా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు ఒరిజినల్ గా జెన్యున్ గా తెలుస్తుంది. చాలా బాగుంది. ట్రస్ట్ మీ గైస్, యూ నీడ్ టు ట్రై ఇట్. అంతే, జస్ట్ లైక్ వావ్. అంతే, ఇంకా మాటలు లేవు. వావ్. లిటరలీ ఎలా అంటే అందరికి ఇచ్చాము. మోస్ట్లీ ఎవరైతే నా దుబాయ్ చాక్లెట్ బయట తిన్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించో కూడా తెలియజేయండి. వీ నీడ్ ఓన్లీ ఆనెస్ట్ రివ్యూస్ గైస్. దట్ So don't forget to like, share